అయిపోయింది 1.5 years. ఎప్పుడైనా పైసలు ఇవ్వంటే ఇక్కడ మొత్తం ఆగిపోతుంది. నమస్కారం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఇంటింటి ప్రచార కార్యక్రమం సందర్భంగా 19th వార్డులో తిరగడం జరిగింది. ఏ ఇంటికి వెళ్ళినా కాంగ్రెస్ పైన దుమ్మెత్తి పోస్తున్నారు. 6 గ్యారెంటీలు అని చెప్పిండు, రైతు బంధు చెప్పిండు, రైతు బంధు ఇలాంటి వాళ్ళకు వస్తలేదు. కేసీఆర్ 10,000 ఇస్తే నేను 15 ఇస్తున్నాడు, 12 ఒకటే పారేసిండు, 3 సార్లు ఎగ్గొట్టిండు. అదేవిధంగా ఇంట్లో ఉన్న ప్రతి ఆడపిల్లకు 2,500 ఇస్తా అని చెప్పిండు. అది ఇలాంటి ఒక్కరు కూడా రాలేదు. పెన్షన్ విధంగా చూస్తే ఓల్డేజ్ వాళ్ళకు 4,000 పెన్షన్ 2,000 4,000 ఇస్తున్నాడు. అది వికలాంగులకైతే 4,000 6,000 చేస్తాడు. ఇలాంటి చేయలేడు. వాళ్ళకు పిల్లలకైతే న్యూట్రిషన్ కిట్ ఇస్తాడు, అది చేయలేడు. మరి అదేవిధంగా అయితే మన కళ్యాణ లక్ష్మికి తులం బంగారం కల్పిస్తున్నాడు ఆడపిల్లలకు. ఆ కళ్యాణ లక్ష్మి తులంగ బంగారం ఇక్కడ పోయింది కానీ ప్రతి ఒక్కరు అయితే తిడుతున్నారు. మేము అడిగినామా ఎందుకు ఇస్తున్నాడు అని చెప్పిండు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా కారు గుర్తు చేసి అందరూ బీఆర్ఎస్ పార్టీని గెలుపుతామని వాగ్దానం చేస్తున్నారు ప్రతి ఒక్కరు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, అలాగే ఈ వికారాబాద్ మున్సిపాలిటీ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు బీఆర్ఎస్ ఇంటింటికి బీఆర్ఎస్ అనే కార్యక్రమంలో భాగంగా మరి నిన్నటి నుంచి మేము ప్రారంభించడం జరిగింది. ఈరోజు 19వ వార్డు రామాయపురం లోపల ప్రతి ఇంటికి బీఆర్ఎస్ పార్టీ యొక్క చేసిన కార్యక్రమాలను తీసుకొని వెళ్ళి మరి వారిని అడుగుతుంటే చెప్తున్నారు, ఇప్పటి వరకు 2 సంవత్సరాల పైన కాంగ్రెస్ గెలిచినప్పటికీ అప్పుడు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉందో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే సంక్షేమ ఫలాలు అందినాయో అవి మాత్రమే ఇప్పుడు మాకు వస్తున్నాయి తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఏదైతే ఎలక్షన్ టైంలో చెప్పిండో కేసీఆర్ ₹1,00,000 కళ్యాణ లక్ష్యం ఇస్తే నేను తులం బంగారం ఎక్కువిస్తా అని చెప్పిండు. పెన్షన్ 2,000 ఉన్నది 4,000 చేస్తాడు, లేకపోతే హ్యాండ్ క్యాప్టర్లకు 4,000 ఉన్నది 6,000 చేస్తాను. అంటే ఈ విధంగా కేసీఆర్ ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తాను, నేను దాన్ని గెలిపించండి, ముఖ్యమంత్రి చేయండి అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురండి అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఈ రోజు తను ఏదైతే ఇచ్చిండో హామీలు ఒక్క హామీని కూడా అమలు చేయక ప్రజలకు ఎన్ని సమస్యలు వచ్చినా డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, కరెంటు కావచ్చు, నీళ్లు కావచ్చు, కేసీఆర్ ఉన్నప్పుడు కరెంటు 1 నిమిషం పోతే అది ఒక పెద్ద ఇష్యూ లాగా కనిపిస్తుండే. కానీ ఈరోజు ఎప్పుడు పోతుందో తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు. నీళ్లు కూడా మిషన్ భగీరథ నీళ్లు ఇంటింటికి నల్ల ఇచ్చి ప్రతి ఒక్క ఇంటికి ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్ళిండు కేసీఆర్ గారు ప్రభుత్వం. మరి అప్పుడున్న మా మాజీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మెతుకు ఆనంద్ గారు కూడా ప్రతిరోజు ప్రతినిత్యం ప్రజల్లోనే తిరుగుతుండే. ఈ రోజు కార్యక్రమం కూడా మా బీఆర్ఎస్ పార్టీ మెతుకు ఆనంద్ గారి ఆధ్వర్యం లోపలనే ఇంటింటికి బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మరి ప్రజల స్పందన చూస్తుంటే రాబోయే మున్సిపల్ ఎలక్షన్ల బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టి వికారాబాద్ మున్సిపాలిటీ లోపల బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేసే విధంగా వాళ్ళ యొక్క స్పందన ఉంది. కాబట్టి ముఖ్యంగా వికారాబాద్ ప్రజలందరూ కూడా గమనించాలి. అప్పుడున్న ఎమ్మెల్యే మెతుకానంద్ గారు కావచ్చు, అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, మనకు ఎటువంటి సంక్షేమ ఫలాలు అందించారు, వాటితో పాటు మన వార్డు అభివృద్ధికి కానీ మున్సిపాలిటీ అభివృద్ధికి కానీ ఏం కార్యక్రమాలు చేపట్టింది అనేది గుర్తుంచుకొని రాబోయే మున్సిపల్ ఎలక్షన్ల బీఆర్ఎస్ పార్టీ ఎవరికి అయితే బలపరుస్తుందో, ఎవరికైతే కారు గుర్తుంటుందో వాళ్ళను భారీ మెజార్టీతో గెలిపిస్తే మున్సిపాలిటీ అభివృద్ధికి మనందరం కూడా కృషి చేసిన వాళ్ళం అవుతామని కోరుకుంటూ ప్రజలందరికీ ధన్యవాదాలు. మీడియా మిత్రులకు నమస్కారం. రామాయగూడ 19వ వార్డు కార్యకర్తలకు, ప్రజలకు అందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున నమస్కారం తెలియజేస్తున్నాం. మరి వీళ్ళందరినీ కూడా ఈరోజు మా టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యం లోపల ఇంటింటికి అందరినీ కలిసి మేమందరం కూడా వార్డులోని సమస్యలు మరి అన్నీ తెలుసుకున్నాం. గతంలో ఉన్న కేసీఆర్ పాలనకు, మరి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు మరి ప్రజలు చెప్పినటువంటి యొక్క వివరాలను బట్టి చూస్తే నక్కకు నరలోకానికి ఉన్నటువంటి చాలా భేదం అనిపిస్తున్నది.
మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇప్పుడు ప్రతి ఒక్క ఇంట్లో మహిళలు కూడా చెప్పారు వాళ్ళు ఇచ్చినటువంటి యొక్క వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో ఆ వాగ్దానాలలో ముఖ్యమైనది ఏంటంటే స్కూటర్ కానీ కళ్యాణ లక్ష్మి బంగారం కానీ తులం బంగారం కానీ లేదా 2500 ఇచ్చేటటువంటి మహిళలకు ఇచ్చే డబ్బులు కానీ లేదా కేసీఆర్ కిట్ కానీ ఇంకా చాలా చాలా విషయాలు అందరూ కూడా చెప్పారు. అయితే కేసీఆర్ గారు మన తెలంగాణ రాష్ట్రం తెచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా తనదైనటువంటి శైలిలో ప్రతి ఒక్క ఇంటికి పిల్లలకు పెద్దలకు తర్వాత వ్యవసాయదారులకు అందరికీ కూడా మేలు అయ్యేటట్టు విధంగా ఇన్సూరెన్స్ కావచ్చు లేకపోతే ఈ కళ్యాణ లక్ష్మి కావచ్చు మిషన్ భగీరథ నీళ్లు కావచ్చు ఇవన్నీ కూడా అంటే ఒక్క పథకము ఒక్కరికైనా కాకుండా ప్రతి ఒక్క వర్గాలకు అందాలని చెప్పేసి ఆయన ఇచ్చారు. కానీ ఈ 2 సంవత్సరాల కాలం లోపల ఏదైతే రేవంత్ రెడ్డి పాలన లోపల ఈ పథకాలన్నీ కూడా నీరు గార్చడం జరిగింది. ప్రజలంతా కూడా అసంతృప్తితో కూడా ఉన్నారు. ఏడుస్తున్నట్టున్నది జర్ర ముందుకు ఇట్లా వస్తే గాడి ఇలా ఎన్ని రోజులైంది డెలివరీ అయ్యి 2 months అయిందా? కేసీఆర్ కిట్ వచ్చింది ఇప్పుడు ఎన్నో కంపెనీ ఫస్ట్ పెళ్ళి ఎన్ని రోజులు అవుతున్నది 1.5 years. కళ్యాణ లక్ష్మి వచ్చిందా? ఎంత? 1,00,000 చిల్లర వచ్చింది. మరి బంగారం కూడా రావాలి దాంతో తులం బంగారం ఇస్తాను రేవంత్ రెడ్డి ఇయ్యలేడా? పాప పుట్టిండా బాబు పుట్టిండా? బాబు. మరి కేసీఆర్ కిట్ ఇస్తుంది ఇప్పుడేమి ఇయ్యలేరా? కేసీఆర్ కిట్ ఇయ్యలే. గర్భంతో ఉన్నప్పుడు పిల్ల తల్లి బాగుండాలని చెప్పి ఒక కిట్ ఇస్తుండ్రు న్యూట్రిషన్ కిట్ అని అందులో తేనె ఈయన అన్ని ఉంటుండే కజ్జర పళ్ళు ఇట్లా ఉంటుండే ఇయ్యలేరా? అది కూడా ఇయ్యలేరా? ఎట్లుంది మరి కేసీఆర్ సార్ది బాగుందా ఇప్పుడు రేవంత్ రెడ్డిది బాగుందా? ఇక్కడ ఎత్తుకొని రాచారా మీ పాప ఒకసారి 2 నెలల మరి ఈ పిల్ల తల్లి పిల్ల బాగుండాలని చెప్పి కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అని ఇస్తుంది నీకు గర్భంతో ఉన్నప్పుడు 2 సార్లు ఇస్తుండ్రు 2 కిట్లు. కాన్పైనాకనేమో కేసీఆర్ కిట్ అని ఇస్తుండే ఇయ్యలేరా? ఏం తల్లి మరి కేసీఆర్ సార్ది బాగున్నదా ఇప్పుడు రేవంత్ రెడ్డి బాగున్నదా? మేముండం కంటే మరి తెలుసా కేసీఆర్? మేముండం కంటే కేసీఆర్ సార్. ఏం పేరు పెట్టినావు మీ బాబుకు? యువనేష్. వెరీ గుడ్. తీసుకుంటా మంచి జాగ్రత్త పడుతుంది జాగ్రత్త. ఇప్పుడు ఆడపిల్ల కళ్యాణ లక్ష్మి ఉంది, కళ్యాణ లక్ష్మి కూడా పిల్లలు బంగారం కూడా ఇస్తామన్నారు కదా? అన్ని బంగారాలు ఇస్తేనే ఇప్పుడు బంగారాలు పెట్టుకునే ఉన్న బంగారం కుదురుకున్న పరిస్థితికి వచ్చింది. మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లుండే? అప్పుడు అన్ని ఇప్పుడు లేని వాళ్ళు ఉంటే కళ్యాణ లక్ష్మి పైసలు వస్తుండే వాళ్ళకి ఇంత యూజ్ అవుతుండే కదా. ఇప్పుడు రాకపోతే వాళ్ళు ఏడికే తెచ్చిపెడతారు. బంగారం రేట్ ఎక్కువ ఉంది, ఉన్నోడు అంటే చేస్తాడు, లేనోడు ఏడికే చెప్పిండు ఫ్రీ ఫ్రీ అని చెప్పి ఏ ఫ్రీ చేసిండు? ఫ్రీ బస్సు ఫ్రీ మళ్ళీ మోపిల్లలకు 2 బస్ అన్నా కొద్దిగా తాగి యాక్సిడెంట్ ఎక్కువ ఖర్చు కూడా ఎక్కువ ఉంది కానీ ఏమైనా యూజ్ ఉందా ఫ్రీ బస్ చేసి? మరి కేసీఆర్ సార్ మళ్ళీ వస్తేనే బాగుంటది. మరి అవును వాళ్ళు వస్తేనే ఆడపిల్లల చాలా మంది ఉద్దేశం కూడా కేసీఆర్ గా ఉంది. అవునా? అవును. తల్లి పాపకి 4 years ఉంది, బాబుకి 4 years ఉంది. అప్పుడు కేసీఆర్ కిట్ వచ్చిందా? అందులో ఏమేమి ఉండే? ఇంటికి ఇప్పుడు బాబు కాబట్టి ఏ రోజులు అవుతుంది? 1.5 years. ఏడైంది? అది కూడా సంగారెడ్డి. మరి మళ్ళీ వచ్చిందా కేసీఆర్ కిట్? రాలే. మరి కేసీఆర్ సార్ ఉన్నప్పుడేమో కేసీఆర్ కిట్ వచ్చింది. మరి ఇప్పుడు కేసీఆర్ కిట్ రాకపోయినా రేవంత్ కిట్ అన్న రావాలి కదా. కేసీఆర్ కిట్ బంద్ చేసి రేవంత్ కిట్ ఇవ్వకపోయా మంచిగా ఉందా మరి రేవంత్ రెడ్డి పాలన? నీకు ఎవరిదంటే బాగుంది అనిపిస్తుంది? నీ కొడుకు ఈయనన్నా ఇంకో ఆయన? ఓకే ఓకే. నువ్వేం చేస్తున్నావు? మీ ఆయన ఏం చేస్తాడు? ఏమిటా సూపర్వైజర్? రోడ్డు అంటే R&B అంట. నువ్వేం చదువుతున్నావు? మీ ఆయన? మరి ఇప్పుడు నీకు చదువుకున్న వాళ్ళకి ఇప్పుడు ఇంట్లో ఉండేటోళ్ళకి అందరికి మహిళలకు 2,500 ఇస్తలేదా? మరి రేవంత్ రెడ్డి ఏమో నేను 2,500 ఇస్తా, వీళ్ళని కోటీశ్వరం చేస్తా, 1 కోటి మంది మహిళలను కోటీశ్వరం చేస్తా అంటున్నాడు. ఎట్లుంది మరి? బాలేదా? ఏ విధంగా బాలేదు రేవంత్ రెడ్డి?
అంటే కేసీఆర్ ఉన్నప్పుడు అన్ని ఇచ్చింది. కళ్యాణ లక్ష్మి ఇచ్చింది. ఈయన తులం బంగారం ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. ఇంట్లో ఉన్న వాళ్ళకి మహిళలకు ఇస్తా అన్నారు, అవి 2000 ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. మరి ఇప్పుడు మళ్ళీ ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? కేసీఆర్ మరి కేసీఆర్ సార్ రావాలంటే కేసీఆర్ సార్ గుర్తు ఏం గుర్తో యాద్ ఉన్నారా? కాదు. కారు గుర్తు. మరి కారు గుర్తుకు నువ్వు 10 మందికి చెప్పాలా, చెప్పి ఓటు వేపియాలా. మరి ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, మున్సిపాలిటీ ఎలక్షన్ల గురించి మళ్ళీ వస్తారు. ఇప్పుడు అన్ని పార్టీలలో వస్తారు. అన్ని పార్టీలలో వస్తే మరి కాంగ్రెస్ వాళ్ళు వస్తే ఏం అడుగుతావు నువ్వు? ఈ 2 ఏళ్ళ ఏం చేసినా అడుగుతా, ఏం అడుగుతావు నువ్వు? అడగాల మరి ఏదో ఏం రాదు మాకు, నేను అయ్యాను. ఏం రాదు ఏమని చెప్పేసేస్తావు అంతేనా? కూడా మనం 10,000 నుంచి 15,000 పెంపు చేస్తా అన్నాడు, చేయలేదు. మాకు గృహలక్ష్మి ఇస్తా అన్నాడు. నువ్వు ఏం చేస్తున్నావు అమ్మా? నేను బీటెక్ కంప్లీట్ అయిపోయింది, నేను ఖాళీగానే ఉంటున్నాను సార్. బీటెక్ అయిపోయింది. అవును సార్. మరి మీకు ఇప్పుడు చదువుకునే వాళ్ళకి అందరికి లేడీస్ కి స్కూటీ మాకు ఇస్తాను. స్కూటీ ఇస్తా అన్నాడు, స్కూటీ ఇవ్వలేదు. డిగ్రీ చేసిన విద్యార్థులకు స్కూటీ ఇస్తా అన్నాడు, స్కూటీ లేదు. బాలింతలకు మాకు కేసీఆర్ కిట్ వచ్చేది ఇంతకు ముందు, ఇప్పుడు అవి కూడా మేము రావాలి. పెళ్ళి ఎన్ని రోజులు అయిందమ్మా? 8 సంవత్సరాలు అవుతుంది సార్. 8 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు కళ్యాణ లక్ష్మి వచ్చిందా? మా కళ్యాణ లక్ష్మి వచ్చింది సార్. కళ్యాణ లక్ష్మి ఇవ్వట్లేదు. 1,00,000 రూపాయలు ఇస్తా అన్నాడు, తులం బంగారం ఇస్తా అన్నాడు, అది ఇవ్వట్లేదు. మళ్ళీ మాకు ఇప్పుడు కరెంట్ పిల్లలు ఎంతమంది అమ్మా? మాకు 2 పిల్లలు. ఆ కేసీఆర్ కిట్ వచ్చిందా? మాకు కేసీఆర్ కిట్ వచ్చింది. వచ్చింది. ఇప్పుడు కేసీఆర్ కిట్ ఇవ్వట్లేదు అసలు. మళ్ళీ ఇంకా ఇదేంటి అసలు కరెంట్ ఉండట్లేదు సరిగ్గా, మాకు నీళ్లు సరిగ్గా రావట్లేదు. నీళ్లు కేసీఆర్ సార్ పెట్టిన భగీరథ నీళ్ళు అవి కూడా అవి కూడా సరిగ్గా రావట్లేదు. 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి వస్తుంది మాకు. చెత్త బండి వస్తుంది కానీ లేట్ గా వస్తుంది. మాకు ఏదైనా పెన్షన్స్ ఇస్తా అన్నారు, ఇంట్లో 2 పెన్షన్స్ ఇస్తా అన్నారు, పెన్షన్స్ ఇవ్వట్లేదు. 2,000 నుంచి 4,000 పెంచుతా అని చెప్పారు, అది పెంచట్లేదు. మళ్ళీ ఇప్పుడు వికలాంగులకేమో 4,000 నుంచి 6,000 వరకు ఇస్తా అన్నారు. 4,000 కేసీఆర్ సార్ చేసిండు. 6,000 ఇస్తా అన్నారు, అది ఇవ్వట్లేదు. ఇట్లా మళ్ళీ బడిలో ఉన్న రైతులకి 500 ఎక్కువ అని చెప్పారు, అది ఇవ్వట్లేదు. మరి ఇప్పుడు మళ్ళా ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి, మున్సిపాలిటీ ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు వస్తారు. కాంగ్రెస్ వాళ్ళు వస్తారు కానీ మాకు కేసీఆర్ కదా మాకు మంచి చేసింది కొద్ది గొప్ప. అసలు ఇప్పుడు కాంగ్రెస్ నుంచి మాకు ఎలాంటి ఏమీ రావట్లేదు అసలు. మరి ఇప్పుడు వాళ్ళు వస్తే ఏం అడుగుతారు? మరి ఇప్పుడు కాంగ్రెస్ ఇవన్నీ చేయలేరు కదా వాళ్ళు. మళ్ళీ గ్యాస్ కూడా ఇస్తా అన్నారు, 500కే గ్యాస్ ఇస్తా అన్నారు, ఫ్రీ గ్యాస్ ఇస్తా అన్నారు, అది కూడా ఇవ్వట్లేదు. మరి ఇప్పుడు మీరు అందరు మళ్ళీ కేసీఆర్ సార్ వస్తేనే మాకు మంచిగా ఉంటుంది అని. మాకు 10 సంవత్సరాల పాలనలో మాకు మంచిగానే జరిగింది, కొద్దిగా గొప్ప మంచిగానే జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ తో పోల్చుకుంటే మాకు కాంగ్రెస్ కేసీఆర్ ప్రభుత్వానికే బాగుంది మాకు, అదే చెప్పాలి. మరి కేసీఆర్ సార్ రావాలంటే మరి మళ్ళీ కేసీఆర్ సార్ గుర్తు ఏది ఉందమ్మా? ఏం గుర్తు? కారు రావాలి, కేసీఆర్ రావాలి. థ్యాంక్ యూ.